హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మొన్ననే 4 రోజుల క్యాంపు ముగించుకొని ఈ ఎండాకాలంలో మన కార్యకర్తలకు వాళ్ళ సొంత జిల్లాలలో వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ మన మార్చి 23వ తేదీన మీకు తెలుసు కదా భగత్ సింగ్ గారి అమరదినం ఉంది. మరి ఆ రోజు మనమందరం కలిసి ఆ రోజును మంచిగా జరుపుకోవాలని మీ జిల్లాల్లో మండలాల్లో ఎంతమంది అయితే అంతమంది, 10 మంది అయితే 10 మంది, 20 మంది అయితే 20 మంది, 50 మంది అయితే 50 మంది మనం అందరం కలుసుకునే ఒక మంచి అవకాశం. దీన్ని ఉపయోగించుకుని ఒక స్ఫూర్తి దినాన్ని, ఎందుకంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురిని ఆనాటి పరాయి పాలకులు నిర్దాక్షిణ్యంగా లాహోర్ సెంట్రల్ జైల్లో ఊరి తీసిన రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం తృణప్రాయంగా ప్రాణాలను విదిలిన యువ కిషోరాల అమరదినం. మరి చనిపోతూ కూడా నేనెందుకు నాస్తికునయ్యాను అనే ఒక పుస్తకాన్ని రాసి ప్రతి నాస్తికుడు గర్వపడేలా రాసినటువంటి మహనీయుడు షహీద్ కామ్రేడ్ భగత్ సింగ్. మరి ఆయన అమరదినాన్ని మార్చి 23న ప్రతి ఒక్కరూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు, నాయకులు రోజంతా మీ ఉద్యోగాలు మీ పనులు చేసుకొని సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ఎక్కడ ఉంటే అక్కడ 10 మంది కలిసి ఒక కొవ్వొత్తి వెలిగించి ఒక భగత్ సింగ్ పుస్తకమో ఫోటోనో పెట్టుకొని గుండ్రగా నించుని ఆయన గురించి మాట్లాడుకొని నిజమైన దేశభక్తుడికి నివాళి అర్పిస్తూ, ఇప్పుడు కూడా దేశం అనేక సమస్యలతో ఉంది. మరి ఆయన వారసత్వంతో ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల పైన యువత ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన రోజు ఇది. ఆ రోజు అందరూ ప్రతిజ్ఞ చేయండి, నిజమైన దేశభక్తులుగా ఉంటామని. ఈ దేశంలో ఉన్న కులమతాలను తొలగించడానికి, మూఢనమ్మకాలను తొలగించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి, అశాస్త్రీయతను తొలగించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, అలాగే కాలుష్యాన్ని తగ్గించడానికి, మనుషులలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేర ప్రవృత్తిని తగ్గించి, చట్టాలపై అవగాహన కలిగించి, విలువలను పెంపొందించి, మానవ సంబంధాలను పెంపొందించి, మద్యపానంతో జరిగే దుర్మార్గాన్ని తగ్గించి, మద్యానికి దూరంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించి, బాలలు బడికి వెళ్లి పెద్దలు పనికి వెళ్లేలాగా బలవన్మరణాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాటిని నివారించడానికి, అలాగే మహిళలపై అనేక రకాల ఆకృత్యాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి, స్త్రీ పురుష సమానత్వం కోసం, వృద్ధుల ఆదరణ కోసం, అలాగే ఎన్నెన్నో. కాబట్టి మార్చి 23న ఓ మొక్క నాటినా పర్వాలేదు, ఓ చిన్న చిప్పలో నీళ్లు పెట్టి భగత్ సింగ్ స్ఫూర్తి దినమని పక్షులకి బయట నీళ్లు పెట్టినా పర్వాలేదు. తర్వాత ఏప్రిల్ 14కి మనందరం ఉదయం 6 గంటలకే ట్యాంక్ బండ్ మీద కలుసుకుందాం. ప్రతి ఏటా మనం ప్రభుత్వం నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాం. గతంలో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా ప్రోగ్రాం నిర్వహించేది. దాంట్లో పాల్గొని ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి లిబర్టీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము నివాళి అర్పించి బాబాసాహెబ్ అంబేద్కర్కి దండేసి స్లోగన్స్ ఇచ్చి ఎటువాళ్ళం అటు వెళ్ళిపోయేది. మరి ఈసారి కూడా యథావిధిగా 6 గంటలకి అందరం చలో ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేయడానికి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉదయం 4 గంటలకే చేరుకునేలా చూసుకోండి. ముందు రోజు రాత్రే మీ స్నేహితులుంటే హైదరాబాద్ చేరుకోండి. ఉదయం 6 గంటలకే ట్యాంక్ బండిపై మనందరం నల్ల చొక్కాలతో బాబాసాహెబ్కి సెల్యూట్ చేద్దాం. అక్కడి నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి సందర్శన కోసం వెళ్దాం. అక్కడి నుంచి అవసరమైతే ఇందిరా పార్క్ చూద్దాం, బుద్ధుడి దగ్గరికి వెళ్ళేద్దాం. అక్కడ దాకా వచ్చిన మనం హైదరాబాద్ చూడడానికి సుదూర ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళతో పాటుగా ఈ భాగ్యనగరంలో చూడదగ్గ ప్రదేశాలన్నిటికీ వెళ్దాం. ఏప్రిల్ 14th రిజర్వ్ చేసుకోండి. అందరం ట్యాంక్ బండ్లో కలుసుకోవాలి. కనీసం 200 మందిమైన నల్ల చొక్కాలతో బాబాసాహెబ్కి సెల్యూట్ చేద్దాం. మన ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనమందరం ఒకసారి కలుసుకొని మన పిల్లలకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద విగ్రహాన్ని కూడా చూపించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఆ రోజు మర్చిపోద్దు. మార్చి 23 ఈ నెల 23న షహీద్ కామ్రేడ్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల అమరదినాన్ని మీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ ఎవరూ లేకపోతే మీరైనా మీరున్న గల్లీలోనైనా
భగత్ సింగ్ గురించి మాట్లాడుకొని ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించండి. ఏప్రిల్ 14కి రిజర్వ్ యువర్ డేట్, బుక్ యువర్ టికెట్స్. హైదరాబాద్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేరు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. మిమ్మల్ని మన హైదరాబాద్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దాదాపు 200 నుంచి 500 టార్గెట్. కాబట్టి 500 మంది మీ నల్ల చుక్కాలతో ఒక్క సెల్ఫీ దిగుదాం. పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద సముదాయం. గెట్ రెడీ. దానికి సంబంధించిన మిగతా కార్యాచరణ ప్రణాళిక అంతా మీ ముందు ఉంచుదాం. మర్చిపోకండి, మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. మర్చిపోవద్దు, నిర్వహిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నేను మీ డాక్టర్ బైరి నరేష్, సుజాత టీచర్.